ఈ రోజు టాస్క్ లో అమర్దీప్ అసలు వామ్మో ఎందుకంత ఏడ్చాడా అనిపించింది. ఓ సారీ అమర్దీప్ కాదు, రీతులో దూరిన అమర్దీప్ అన్నమాట. రీతు ఏడుపు, ఆ టాస్క్ మొత్తం ఆ సీజన్ లో, అమర్దీప్ సీజన్ లో ఆ టాస్క్ ఎలా జరిగింది ఏంటి మొత్తం మరీ అమర్దీప్ లెవెల్ కాదు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే దింపేశారనమాట. ఇంకోటి ఏంటంటే తనూజ కొంటె చూపులు, కళ్యాణ్ సారీలు, అసలు ఎందుకు సారీలు చెప్పుకున్నారు, ఏం జరిగింది అది కూడా మాట్లాడదామండి. ఇంకా సంజన గారు ఫస్ట్ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి వెళ్ళిపోవడం వల్లనో, సంచాలక్ గా ఫెయిల్ అన్నారనో, ఏదో ఒకటి ఆమె కనిపించాలి, మనం రేస్ లో లేమే, టాస్క్లు ఆడట్లేదు అనేసి సంచాలక్ పోస్ట్ కోసం చాలా తాపత్రయపడుతున్నారు, తీసుకున్నారు. బట్ స్టిల్ ఇమాన్యువల్ ని ఇన్ని రోజుల తర్వాత నిజంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా అన్నట్లు నాకే అనిపించిందండి. సో వీడియోలో అసలు ఏం జరిగింది అనేది మనం మాట్లాడదాము. ఇంకొకటి ఏంటి అంటే బర్నీ గారు అంత ఫైర్ అవ్వడానికి రీజన్ ఏంటి, కళ్యాణ్ అంత ఎమోషనల్ అయ్యాడు అదొక పక్క ఉంటే, టాస్క్ లో తనూజానే ఫస్ట్ హ్యాండ్ పెట్టింది, డెమోన్ ని డిస్క్వాలిఫై చేశారు, ఇవంతా జరుగుతున్నాయి కదా, అసలు ఏం జరిగింది మనం క్లారిటీగా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. సో ఫస్ట్ అయితే వీడియో చూసే వాళ్ళు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న ఎపిసోడ్ లో మనకి కరెక్ట్ గా అక్కడ టాస్క్ అయిపోగానే కట్ చేశారు కదా. సో ఇంకా తనూజ రేస్ చేసిన పాయింట్ తో ఎపిసోడ్ స్టార్ట్ అయింది అనమాట. అది ట్రయాంగిల్ కాదు అనేసి. ఇదంతా బానే ఉంది కానీ బర్నీ గారు చూపించి ఇక్కడ 4 sides ఉంది, పక్కా దిస్ ఇస్ నాట్ ట్రయాంగిల్, దిస్ ఇస్ రెక్టాంగిల్ అంటారు చూడండి. ఏంటో ఇంత మ్యాథ్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఇదంతా జరిగే క్రమంలో రీతు ఎవరా అంటే అంతే, ఒకళ్ళు గెలిస్తే చూడలేరు, దాన్ని ఇంకేదో ఒకటి రచ్చరచ్చ చేయాలని చెప్పి లోపలికి వెళ్ళి ఆమె ఏడుపు ఓ అని ఏడుపు. ఇంకా అక్కడ అప్పుడు కదా తనూజ రేస్ చేసింది రింగ్ గురించి. రింగ్ వాట్ ఎవర్ టాస్క్ మళ్ళీ ఈయన ఇంకా అది ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ కాదు అనే డిస్కషన్ లో మళ్ళీ ఈయన పెట్టండి అనేసి అంటే ఈయన స్టార్ట్ చేశాడు. బట్ స్టిల్ ఓకే, టాస్క్ అయిపోయాకే అక్కడ మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు రింగ్ దాచిపెట్టుకున్నప్పుడు తెలుసు కదా, ఇంకొక రింగ్ ఏది అన్న క్వశ్చన్ ఎందుకు చేయడం, అది బర్నీ గారికి తెలియదు. ఇంకా చూడు, ఓ రింగ్ దాచిపెట్టుకుందా అనేసి. ఇంకా ఇమాన్యువల్ పాయింట్ ఏమో అంటే ఆడ పడిపోయిందన్నా తీసి పెట్టుకుంది ఆల్రెడీ, అంటే టాస్క్ అయిపోయాక పెట్టుకుంది. అంటే ఎప్పుడైతే ఏముంది, రింగ్ అసలు ఎందుకు దాచిపెట్టాలి, మళ్ళీ అక్కడ పడేసింది. డెమాన్ పాపం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ ఇంకా బర్నీ గారు ఫుల్ ఫైర్ అయిపోయారు. ఎందుకంటే ఇది టికెట్ టు ఫినాలేదండి, నేను వదలను దీన్ని. ఓకే, నేను ఆడియన్స్ కి చూపిస్తాను, తర్వాత వాళ్ళే డిసైడ్ చేస్తారు కదా, ప్రతిసారి ఇట్లే అన్యాయం జరుగుతుంది, అప్పుడు అట్లా జరిగింది ఇప్పుడు అట్లా జరిగింది అన్న క్రమంలో ఇంక ఈ పాయింట్ వస్తుంది అనమాట. అంటే షూ చూపిస్తే ఎవరు ఇది చేశారో అవన్నీ వీడియోలు వచ్చాయి అనేసి. ఇంకా అక్కడ కళ్యాణ్ కి గట్టిగా కొడుతుంది. సో ఇంకా వాయిస్ రైజ్ చేస్తాడనమాట. అంటే మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు, ఇప్పటి వరకు డెమాన్ కి కూడా తెలీదు, మీకు తెలుసా, మీరు చూసారా, నాకు కూడా శ్రీజ చెప్పింది అనేసి. ఇప్పుడు ఏదో పెద్ద శ్రీజానే హింట్స్ ఇచ్చినట్లు, అంటే శ్రీజానే చెప్పినట్లు మిగతా వాళ్ళు కూడా ప్రతి వీకెండ్ ఆడియన్స్ చేతనో నాగార్జున గారు హింట్లు ఇస్తూనే ఉన్నారు. ఫ్యామిలీ వీక్ లో హింట్స్ ఇచ్చారు, బర్నీ గారు రీఎంట్రీ ఇచ్చినప్పుడు హింట్స్ ఇచ్చారు. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి కళ్యాణ్ ఇంకా చెప్పాలి, తప్పదు. సో దానికి ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేసేసారు. అది యాక్చువల్ గా ట్రయాంగిల్ క్వాడ్రిలేటరల్, దానికి ఓ అని ఇంత రెక్టాంగిల్ అని ట్రయాంగిల్ అని అక్కడ సేమ్ ఇది ఉన్నాయి. బట్ కానీ ఐ మీన్ టాస్క్ వైజ్ అయితే అన్ఫేర్ జరిగింది బర్నీ గారికి. బర్నీ గారు అక్కడికి అంటున్నారు, నేను నీ పేరు ఎత్తానా, లేదు కదా అనేసి. అంటే ఇంకా టాపిక్ వచ్చినప్పుడు నేను మాట్లాడకపోతే ఎలాగా, నాది రాంగ్ అని నేనే ప్రూవ్ చేసుకున్నట్లుంటది నేను రాంగ్ అనేసి. సో కాబట్టి నేను మాట్లాడుతున్నాను, అక్కడ జరిగింది తెలియకుండా మాట్లాడకండి అనేసి తన పాయింట్. ఇంకా తనుజ ఏమంటే ఈ గేమ్ మొత్తం ఇట్లా పోయింది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సంచాలక్. సంజన గారు అక్కడికి ఇది ట్రయాంగిల్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా రీతుది ఒక పక్క, అంటే ఎప్పుడు ఇంతే హ్యాపీనెస్ ఉండదు, గెలిచానన్న ఆనందమే ఇవ్వరు, అది ఇది. తర్వాత ఓకే, కళ్యాణ్ కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు, కాసేపు డిస్కషన్ జరిగింది. బర్నీ గారు కొంచెం పక్కకి వెళ్ళగానే అన్నారు, నేను ఎంత పెయిన్ లో ఉంటే ఈ మాటలు మాట్లాడుతున్నానో అర్థం చేసుకో అనేసి అంటారనమాట. అయితే కళ్యాణ్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను మాట్లాడలేదు అంటే అది నేను చేసినట్లే కదా, సో అందుకే నేను అంత రైజ్ అయ్యి నేను మాట్లాడాను, అది మాత్రం నిజమే. బికాస్ నిజంగా తప్పైనంటే వీకెండ్ ఎపిసోడ్ లో అది చూపించాల్సింది తనూజాకు కాదు కదా,
అట్లీస్ట్ ఒకవేళ అది అన్ఫేర్ జరిగిందంటే కళ్యాణ్కి చూపించి ఉండాలి కదా ఎందుకు ఇలా చేసావనేసి, లేదా డెమాన్ పవన్ కి చూపించి వీడియో చూపించి క్వశ్చన్ చేసి ఉండొచ్చు. ఇప్పటి వరకు డెమాన్ పవన్ కే తెలియదు, మరి అది ఎలా అవుతుంది? బట్ స్టిల్ ఆ రోజు వీడియో ప్లే చేశారు కాబట్టి ఈ టాపిక్ అంతా వచ్చింది అనమాట. ఇంకా కళ్యాణ్ ఫుల్ ఏడుస్తా ఉంటే సంజన గారు వీళ్ళు ఓదారుస్తున్నారు. తనూజ మధ్యలో రాబోతా ఉంది, నేను చెప్పానా అనేసి అడుగుతుంటే కూడా ఇంకెవరు అక్కడ వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా తనూజ కూడా నేను అన్నానని నీకు తెలుసా అనేసి కూడా అంటా ఉంది. అంటే బర్నీ గారికి తనూజ చెప్పింది అన్నట్లు దాని గురించి. కళ్యాణ్ వెళ్ళి సారీ, ఆర్గ్యుమెంట్ అప్పుడే జరిగింది, ప్లస్ సో ఇంకా నేను దాంట్లో ఉన్నాను, సారీ అని పాపం ఎక్కువ సారీలు చెప్పేస్తున్నాడు. అయితే తనూజ పాయింట్ ఏంటి అంటే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినప్పుడే డెమోన్ అక్కడ అన్నాడు నేనేదో షూల్తో డప్పు కొట్టినానని, సో అందుకు నేను అడిగాను నీకెవరు చెప్పారనేసి. ఇదేంటో గాని హౌస్ లో ఉన్నది కొంతమంది, ఏదైనా విషయాలు షేర్ చేసుకోకుండా ఎలా ఉంటారు, అలా షేర్ చేసుకోవడం సరిపోయింది. బట్ వీళ్ళు కళ్యాణ్ కి డెమోన్ కి అసలు ఈ డిస్కషనే జరగలేదు, కానీ ఇంత రచ్చ అవ్వడానికి ఈ రోజుకి, అది ఎప్పుడో జరిగిన వీక్ ఈ వీక్ కి క్యారీ ఫార్వర్డ్ అవ్వడం జరిగింది. ఇంకా బర్నీ గారు కూడా నా పెయిన్ అర్థం చేసుకోకపోతే ఏం చేయలేను, పెయిన్ లో రైస్ చేశాను నేను వాయిస్ అది ఇది అంటే, కళ్యాణ్ అదే చెప్తాడు మీరు ఎలా రైస్ చేసినా బట్ నేను చెప్పకపోతే నేను చేసింది రాంగ్ అని నేను ప్రూవ్ చేసుకున్నట్లుంటది. ఇదంతా ఒక పక్క ఉంటే సంజన గారు తెచ్చి అన్న నేను మీది కూడా ట్రయాంగిల్ చూశాను, ఇక్కడ కూడా ఎడ్జ్ ఉంది, సో క్లారిఫికేషన్ కోసం మీకు చూపిస్తున్నానంటే వదిలేసేయండి ఆడియన్స్ కి చూపించాను కదా వాళ్ళే చూసుకుంటారు అనేసి. ఓకే, పర్టికులర్ ఈ టాస్క్ తో అయిపోయింది. నెక్స్ట్ డే కూడా బర్నీ గారు సుమనన్న జోకులు వేసుకుంటున్నారు అనమాట. అన్న ఇద్దరం గెలిచాము ఆ రోజు, ఈ రోజు ఇద్దరం వచ్చేసాము టాస్కుల్లో నుంచి, ఇద్దరం ఓడిపోయామన్నా అనేసి వాళ్ళు పాపం మీద అనుకుంటున్నారు అనమాట. తనుజ వస్తే కూడా చెప్తున్నా ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ ఓన్లీ, హౌ వి ప్లే అనేది కూడా ఉంటది, సో కాబట్టి ఓకే అనేసి. సంజన గారేమో ఇంకంతే, ఆయన ఇది క్లారిఫై అయ్యే వరకు నాతో మాట్లాడరు వీకెండ్ వచ్చే వరకు, బట్ నేను మనస్ఫూర్తిగా ఆయన గెలవాలని కోరుకున్నాను, నేను రీతుకు కూడా చెప్పాను, బట్ అలా అయ్యింది అనేసి చెప్తాడు. ఇదంతా బానే ఉంది కానీ సంజన గారు ఇప్పుడు రీతు వర్సెస్ బర్నీ గారి టాస్క్ లో నిజంగా అన్ఫేరే చేశారు, అదైతే 100%, దాంట్లో నో డౌట్. మీకు నిజంగా బర్నీ గారు వర్సెస్ రీతు టాస్క్ లో ఈరోజు ఎపిసోడ్ చూసాక, మళ్ళీ కంటిన్యూషన్ చూసాక నిజంగా అన్ఫేర్ జరిగింది అనిపించుంటే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. సో సంజన గారు ఇమాన్యుయల్ తో డిస్కషన్ అనమాట. అసలు ఎందుకు నిన్న కూడా మనం అనుకున్నాం కదా, లైక్ బర్నీ గారు సుమనన్న సంజన గారు మాట్లాడుతున్న మైండ్ గేమ్ ఆడతాడు అది అంటే, అవును తన గేమ్ స్ట్రాటజీ గురించి చెప్పింది, అక్కడ సంజన గారిని నెగిటివ్ గా తీసుకోవడానికి కూడా ఏం లేదు అని అనుకున్నాం. బట్ ఈ రోజు ఆవిడ రేస్ చేసిన క్వశ్చన్ ఏదైతే ఉందో, వీకెండ్ లో సాంగ్ పాడావు కదా నాకు బాగా గుచ్చుకుంది, 4-5 days నేను దాని వల్లే డిస్టర్బ్ అవుతున్నాను, దాంట్లో వర్డ్ అంటే నేను అంత టాక్సిక్ మామ్నా, తల్లి పాలు విషమురా అనే వర్డ్ ఆమెకు చాలా నెగిటివ్, ఆమెకు మీనింగ్ కూడా తెలీదు, తను తెలుసుకొని మరి అంత హర్ట్ అయ్యి. నిజంగా ఆ రోజు ఇమాన్యుయల్ సాంగ్ పాడినప్పుడు, ఇమాన్యుయల్ సేఫ్ ప్లే ఈ స్ట్రాటజీ ఇవంతా పక్కన పెడితే, సాంగ్ పాడినప్పుడు నిజంగా బాధ అనిపించింది. అంటే ఆవిడ కొన్ని వర్డ్స్ తో బ్యాడ్ అవుతుంది, బట్ స్టిల్ ఆవిడ చాలా ప్యూర్ సోల్. అండ్ అమ్మ సాంగ్ అంటేనే ఒక 90s బ్యాచ్ కి సింహరాశి మూవీలో సాంగ్ ఎప్పటికీ అదిరిపోద్ది అనమాట. సో ఆ వేలో పాడాడు కానీ, అంటే నేను అంత టాక్సిక్ గా నాకు అదే గుచ్చుకుంటా ఉంది అనేసి ఆ టాపిక్ రైజ్ చేస్తే, ఇమాన్యుయల్ నిజంగా మీరు అలా తప్పుగా అర్థం చేసుకుంటే సారీ అనేసి కాల్ పట్టుకోవడానికి ట్రై చేస్తాడు 2 times అని చెప్తాడు కూడా. నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా మీ వల్ల నాకు ఇబ్బంది ఉందని నేను ఎప్పుడన్నా చెప్పానా, లేదు అసలు ఆ ఉద్దేశమే కాదు అని ఇంకా చెప్పి వెళ్ళిపోతాడు. సుమన్ నాకు చెప్పి షేర్ బాధపడతాడు అనమాట. అంటే నేను ఒకరిని కించపరచడానికి అలా పాట పాడతానా అన్న, అసలు దాంట్లో ఈ టైంలో టికెట్ టు ఫినాలే ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఉంది, ఈ టైంలో ఇది మాట్లాడి నన్ను తప్పుగా చేయడం తప్పితే అసలు ఏముందన్నా, ఈ రోజు ఈ గేమ్ ఆడాలి, ఇలాంటి క్వశ్చన్లు అడిగి పెడితే నాకు మైండ్ లో ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందన్నా, ఎందుకు అంటాను అసలు నేను, ఒకవేళ మా అమ్మ అడిగినా కూడా నేను ఈ పాటే పాడతానన్నా, అలా నేను మా అమ్మని ఈ మాట అన్నట్లా లేదు కదా, అసలు అమ్మ సాంగ్ అంటేనే ఏదో ఉండేది 2-3 సాంగ్స్, నాకు అందులో ఫీమేల్ వాయిస్ లో వచ్చేది ఈ సాంగ్ కాబట్టి అడిగేసరికి నేను మా అమ్మ అడిగినా కూడా ఇదే పాడతానన్నా. ఇది మాత్రం ఇమాన్యుయల్ ది జెన్యూనే, ఎందుకంటే ఆ సాంగ్ పాడినప్పుడు ఆవిడ మీనింగ్ తెలుసుకొని ఇన్ని రోజుల తర్వాత, అంటే నాకు మనసులో గుచ్చుకుంటానే ఉంది, నేను అడిగేయాలి
నిజంగా ఇక్కడ ఎక్కడ అనిపించిందంటే ఆవిడ ఇన్ని రోజులు బాగుండి ఇంత జెన్యున్ బాగుండి చూడు వీళ్ళ స్ట్రెంగ్త్ అది ఇది అనిపించింది. అంత బాధ అనిపించింటే ఆ రోజే వీకెండ్ ఎపిసోడ్ అయిపోతానే ఇమ్ము నువ్వు అలా పాడావు నాకు హర్టింగ్ గా అనిపించింది అని చెప్పే మెంటాలిటీ ఆవిడది. బట్ మరి బాండ్ వల్ల క్యారీ ఫార్వర్డ్ చేసినా కూడా ఈ రోజు చెప్పడం ఎందుకు? టాస్క్ ఉందని తెలుసు, ఇలాంటి డిస్కషన్ జరిగితే డిస్టర్బ్ అవుతారని తెలుసు. ఎక్కడో సంజన గారు కొంచెం కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయడము, స్క్రీన్ ఆక్యుపై చేయడానికి చేయడం వలన ఈ రోజు సంచాలకుగా ఫెయిల్ అవ్వడం ఒకటి, ఇదొకటి నిజంగా నచ్చలేదండి. మీకు నిజంగా సాంగ్ ఇమ్ము పాడినప్పుడు సాంగ్ నిజంగా సంజన గారు అనుకున్నంత డెప్త్ ఉందని మీకు అనిపించిందా? ఒకవేళ నిజంగా అలా అనిపించింటే కమెంట్ చేయండి. నాకైతే ఇమాన్యుయల్ జెన్యున్ గానే ఆ సాంగ్ పాడాడు, విత్ అఫెక్షనే పాడాడు అనే అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ వీళ్ళది ఇటు పక్కన పెట్టేస్తే టవర్ టాస్క్ అన్నమాట. ఫైనలిస్ట్ రీతు, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్. సో దీనికి ఎవరు సంచాలక్ అంటే ఫస్ట్ వీళ్ళు డెమాన్ అనుకుంటే రీతు నాకున్నదే సపోర్ట్ డెమాన్ ఒకడు, మీరు డెమాన్ ని ఎట్లా సంజన గారు అనుకున్నారు, అటు ఇటు ఫైనల్ గా సంజన గారిని సంచాలక్ గా పెట్టారనమాట. గేమ్ స్టార్ట్ అవ్వగానే తనుజ క్లియర్ గా చెప్తుంది కళ్యాణ్ ఎవరైతే టార్గెట్ చేస్తారో నేను వాళ్ళనే టార్గెట్ చేస్తాను అనేసి. బాల్స్ వేసేటప్పుడు కూడా ఇక్కడ మార్జిన్ ఉంది. ఇక్కడ ఏంటంటే తనుజాను చేయి పెట్టింది, డెమాన్ పెట్టాడు, బర్నీ అన్న లోపలికి వచ్చాడు, సంజన గారు చెప్తూనే ఉన్నారు ఫైనల్ వార్నింగ్ ఇంకా నేను డిస్క్వాలిఫై చేసేస్తాను అని కూడా చెప్పారు. ఓకే బాల్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏంటంటే రీతు ఇంకా అందరూ కలిసి ఒక్కరినే టార్గెట్ చేస్తారా, వాళ్ళిద్దరివి కనిపించట్లేదా, ఇటు డెమోన్ ఏమో కళ్యాణ్ ఎక్కువగా ఉందనేసి కళ్యాణ్ టార్గెట్ చేశాడు. కళ్యాణ్ టార్గెట్ చేశారు కాబట్టి తనూజ రీతుని టార్గెట్ చేసింది. ఇమాన్యుయల్ కూడా సుమన్ అన్న కూడా అంతే, ఇమాన్యుయల్ ఎవరు కొట్టట్లేదు అంటే నేనే కనిపిస్తున్నానా, అటు కళ్యాణ్ అటెళ్ళి కూడా కళ్యాణ్ డెమోన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాడు. రీతు ఏమో రే నువ్వు ఆపరా ఇంకొకరు లేరారా అనేసి అంటుంటే కూడా అటు ఎక్కువ కళ్యాణ్దే ఉంది నీకు అర్థం కావట్లేదా అంటే అదేమో నిజమే కదా, ఇప్పుడు కళ్యాణ్ది ఎక్కువగా ఉంది, కళ్యాణ్ది పడగొడితేనే కదా ఏం విన్ అవుతుంది. వాడికి గట్టిగా ట్రై చేశారనమాట. అందరికి లాస్ట్ వార్నింగ్లు పడి ఆ పక్క బర్నీ గారు కూడా వేస్తుంటే నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నానా బర్నీ అన్న అనేసి అంటే బర్నీ గారు అట్లీస్ట్ వీళ్ళలాగా మనసులో పెట్టుకొని ఇంత క్యారీ చేయకుండా అన్నారనమాట అది షర్ట్ లో రింగు పెట్టుకున్నప్పుడు తెలీదా రీతు అనేసి. అప్పుడు ఆలోచించాలి సరేలే ఇప్పుడు డిస్కషన్ వద్దు ఫోకస్ ఆన్ యువర్ గేమ్ అని చెప్పే బాల్స్ వేస్తున్నారు. ఓకే ఫైనల్ గా అటు చేసి ఇటు చేసి ఇదేంటి రీతు అంత ఏడుస్తా ఉంది తనుజాని అంటే ఎవ్వరు సపోర్ట్ చేయరు నన్ను ఒక్కదాన్నే చేస్తున్నారు అది ఇది అనేసి అంటే డెమోన్ ని డిస్క్వాలిఫై చేసేస్తారు, మళ్ళీ లోపలికి వెళ్తాడు అనమాట. సో డెమాన్ డిస్క్వాలిఫై అవుతాడు. బట్ స్టిల్ ఇంక అప్పటికి గేమ్ స్టాప్ అయిపోతుంది. మనకి ప్రోమోలో చూపించిన ప్రకారం ఏంటంటే తనూజ ఫస్ట్ పెడితే డెమాన్ ని డిస్క్వాలిఫై చేశారు అంటే అక్కడ గేమ్ ఆగిపోయింది ఎపిసోడ్ ప్రకారం అయితే. సో ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ది ఎక్కువ టవర్ ఉందన్నమాట. రీత ఏమనంటే నన్నే టార్గెట్ చేశారు, నువ్వు ఒక్కడివే ఏం చేస్తావు పాపం, ఇమ్ముకి ఒక్కరు కూడా వేయలేదు అసలు, నేను ఇంక ఈ హౌస్ లో ఎవరితో మాట్లాడను అది ఇది అని చెప్పి ఏడ్ చేసి డెమోన్ ని హక్ చేసేసుకొని స్టార్ట్ చేసేసింది అనమాట మళ్ళీ రీతు గారు. నెక్స్ట్ కళ్యాణ్ 22 టవర్స్, ఇమ్ము 20, రీతు 17. సో ఫైనల్ గా విన్ అయింది అయితే కళ్యాణ్ అనమాట. దీని తర్వాత సెకండ్ రౌండ్ కి ఇంకా ఇమాన్యుయల్ వర్సెస్ రీతు. నిజంగా ఇమాన్యుయల్ ది మరి బ్యాడ్ లక్ ఒక రకంగా గుడ్ లక్ అనేది మాత్రం చెప్పలేము. టికెట్ టు ఫినాలే లేకపోయినా ఎలాగైనా టాప్ 5 లో ఉంటాడు, దాంట్లో నో డౌట్ ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ కాదు. బట్ స్టిల్ ఓకే. సెకండ్ రౌండ్ లో ఏంటంటే తనుజ అంటుంది కళ్యాణ్ వెళ్ళి అడుగు సపోర్ట్ చేస్తానేమో అనేసి రీతుకు చెప్తే కూడా కళ్యాణ్ నన్ను ఇమ్మోన్న ఫస్టే అడిగాడు, గేమ్ అప్పుడే అడిగాడు అని చెప్తాడు. సో ఫైనల్ గా బర్నీ గారు కళ్యాణ్ ఇమాన్యుయల్ కి సపోర్ట్, తనూజ అండ్ డెమోన్ రీతుకు సపోర్ట్. నిజంగా ఇక్కడ ఎలా అనిపించింది అంటే కళ్యాణ్ ఇందాక చూసాం తనూజ వేసినవి అంత బాల్స్ తగలకుండా అలా ఇలా ఉన్నాయి, డెమోన్ వేసినవి కూడా. సో కాబట్టి వీళ్ళు బర్నీ గారు అని కళ్యాణ్ అదరగొట్టేస్తారు అనుకున్నాం, మరి అది ఇమాన్యుయల్ బ్యాడ్ లక్ ఏమో తెలియదు కానీ గేమ్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ పాపం ఇమ్ముకే ఇదవుతుంది అనమాట. అక్కడికే ఇమ్ము అరుస్తున్నాడు బర్నీ అన్న అటు చూడన్నా పైన కొట్టన్నా ఫాస్ట్ గా కానీ అన్న, అరే కళ్యాణ్ చూడరా అనేసి అంటున్నాడు కానీ స్టిల్ తనూజ వేసిన బాల్స్ కానీ డెమోన్ వేసిన బాల్స్ బాగానే గట్టిగా తగిలాయి. సో దీనివల్ల ఇంకా ఈ 2 టాస్కుల్లో రీతు గెలవడం వల్ల ఇమాన్యుయల్ అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయాడు అనమాట. ఫైనల్ గా రీతు అంటే ఫైనలిస్ట్ తో ఫైనల్ బ్యాటిల్ ఆడడానికి వెళ్ళింది.
ఒకటి ఇందాక అన్ఫేర్ గేమ్ ఆడింది, అది తెలిసిన విషయమే. ఇంకా ఏ టాస్క్ అబ్బా, పెయిన్ టాస్క్ లో తను ఛాలెంజ్ చేసి ఆడింది ఇదే. దీంట్లో లైక్ రీతునే బర్నీ గారితో ఛాలెంజ్ చేసింది, బట్ స్టిల్ అక్కడ ఏం జరిగింది, అన్ఫేర్ జరిగింది. ఫైనల్ గా అయితే ఫైనల్ కి వచ్చింది అనమాట. సంజన గారు ఇంకా ఓదారుస్తున్నారు, నువ్వు టాప్ 5 లో ఉంటావు, డోంట్ వరీ, ఏం కాదు, నీ ఎఫర్ట్ ని కూడా చూస్తారు కదా జనాలు, ఫీల్ అవ్వకు, అది ఇది అనేసి. బట్ స్టిల్ ఈ టాస్క్ కు ముందు ఆవిడ డిస్కషన్ పెట్టడం నిజంగా కరెక్ట్ కాదనిపించింది. బర్నీ గారు కూడా సారీ, ట్రై చేశాను, ఇట్స్ ఓకే అన్నా అని చెప్తాడు. బట్ కళ్యాణ్ మాత్రం చాలా ఎమోషనల్, వాష్రూమ్ లో కూర్చొని కూడా ఓ అని ఏడ్చాడు. ఇంకా తనుజ వచ్చి అక్కడి నుంచి తొంగి చూస్తుంది, ఏడ్చావా ఏంటి అది ఇది అనేసి ఎక్స్ప్రెషన్ పెట్టి అడుగుతుంది అనమాట. లాస్ట్ కి ఏంటంటే వీళ్ళు ఉన్నదే 8 మంది ఉన్నారు, ఇన్ని రోజులు ట్రావెల్ చేశారు కదా, ఇంకా కొట్టుకోకుండా మళ్ళీ మంచి బాండ్ లాగా ముందు ఎట్లున్నామో అట్లా ఉండాలనుకుంటున్నారేమో తెలియదు కానీ బాగున్నారు అనమాట, చూడడానికి చూడముచ్చటగా. నెక్స్ట్ కళ్యాణ్ అయితే బాగా ఎమోషనల్. ఇమాన్యుల్ చెప్తుంటే కూడా కళ్యాణ్ కి మంచిగా ఆడరా అది ఇది అంటుంటే కూడా సారీ అన్న అసలు అనేసి, అంటే నేనే ఫీల్ అవ్వట్లేదురా, నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు, నువ్వు ఉన్నావు కదా జాలు, నేను బయట ఉండి నీకు సపోర్ట్ చేస్తాను, మనం ఫస్ట్ నుంచి అనుకున్నదే కదా ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండాలని, సో నువ్వు గెలిచి చూపి, నాకు అదే హ్యాపీ అని చెప్తాడు. కానీ ఇమాన్యుల్ ఫేస్ లో ఎక్కడో ఆ బాధ అయితే బాగా కనిపిస్తా ఉంది, అంటే ఫేస్ లోనే తెలిసిపోతుంది. బికాజ్ ఇమాన్యుల్ విన్నింగ్ అప్పుడు కానీ నార్మల్ అప్పుడు ఎలా ఉంటాడు, ఈ రోజు ఆ ఎక్స్ప్రెషన్, ఆ హ్యాపీనెస్ లేదనమాట. నా బ్యాడ్ లక్ అంతే, నువ్వేం ఫీల్ అవ్వకు అనేసి, నీ గేమ్ మీద ఫోకస్ చేయని చెప్తాడు. ఇదైతే బాగుంది. నెక్స్ట్ టాస్క్ ఇంకా ఫైనల్ గా వీళ్ళిద్దరికి టాస్క్ ఏంటంటే, సంచాలక్ చూసుకోమంటే ఇద్దరు సంచాలకులు ఉండాలి, తనుజ అండ్ డెమోన్ సంచాలక్ అనమాట. ఫస్ట్ కీ తీసుకొని టనల్లో ఆ సాక్స్ అన్ని ఖాళీ చేసేసి, ఐ మీన్ దాంట్లోంచి పడేసి చైన్స్ తీసేసి వెళ్ళి లివింగ్ ఏరియాలో బాక్సెస్ పెట్టున్నారు. ఒక పైప్ లాంటిది ఉంటుంది, ఆ పైప్ ఇంకొక బాక్స్ కి జాయిన్ చేసుకొని ఆ పైప్ మీద నడుచుకుంటూ వెళ్ళి అవన్నీ దాటుకొని వెళ్ళాక కరెక్ట్ కీతో బయటకు మళ్ళీ వెళ్ళి అన్లాక్ చేసి బాక్స్ ని, ఒక బాల్ ని ఐ మీన్ బాస్కెట్ లో పడేలాగా బ్యాలెన్స్ చేస్తూ దాంట్లోంచి వేసి, తర్వాత పజిల్ ని పెట్టేశాక మిగిలిన 2 బాల్స్ ని కూడా బాస్కెట్ లో వేసేసేయాలి. సో ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్లు. ఇక్కడ ఏంటంటే రీతు కూడా గట్టి పోటీ ఇచ్చింది, అంటే సాక్స్ తీయడం కానీ అదంతా. పోల్స్ పెట్టి నడిచే దాంట్లో కళ్యాణ్కి అయితే చకచక అయిపోయింది అనమాట. ఎందుకంటే పెడుతున్నాడు, 4 అడుగుల్లో ఇంకో దానికి వెళ్ళిపోతున్నాడు, మధ్యలోంచే ఇంకా అది పోల్ ని లాగేస్తున్నాడు. ఇక్కడ రీతుది కొంచెం డిలే అయింది, పజిల్ కూడా ఎప్పుడో కంప్లీట్ చేసాడు, మళ్ళీ రీచెక్ చేసుకున్నాడు. సో ఇలా కొంచెం ఆ ఐ మీన్ ఆ పోల్ దగ్గర రీతుది కొంచెం డిలే అవ్వడం వల్ల ఫైనల్ గా కళ్యాణ్ అండ్ రీతు పజిల్ కంప్లీట్ చేసి అదంతా కంప్లీట్ చేయడానికి కళ్యాణ్ ఎంతో ముందే ఫినిష్ చేస్తాడు, గేమ్ మొత్తం అయిపోయింది అనమాట. సో ఫైనల్ గా అలా కళ్యాణ్ విన్ అయ్యాడు. సో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి అందరూ హ్యాపీ. అండ్ సంచాలక్ ఇద్దరు అనౌన్స్ చేశారు, మొన్న బర్నీ శంకర్ గారు అన్నప్పుడు ఎలా హౌస్ మేట్ షాక్ అయ్యారు, సో ఈ రోజు ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ పడాలా అని చెప్పారనమాట. తనూజ అండ్ డెమాన్ పవన్ ఇద్దరును ఒక సాంగ్ వేశారు, హ్యాపీగా సాంగ్ కి పర్ఫామ్ చేసుకొని ఫస్ట్ ఫైనలిస్ట్ అంటే ఇంకా ఫైనలిస్టే కదా, సో ఫైనలిస్ట్ అయిపోయాడు అనమాట కళ్యాణ్. మరి ఈ ఫైనలిస్ట్ అవ్వడం వల్ల కళ్యాణ్ కి బెనిఫిటా కాదా, ఎలాగో టాప్ 5 లో ఉంటాడు, దాంట్లో నో డౌట్, ఈరోజు కొట్టినా కొట్టకపోయినా, బట్ స్టిల్ ఓకే. మరి రేపు ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు, రేపు మనం మాట్లాడిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీకెండ్ లో మాట్లాడతారా లేదా, అదంతా నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడదామండి. ఎవరన్నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.